ఉల్లిపాయ కోడిగుడ్డు పొరట అయితే ఇప్పుడు చేసుకుందాం. ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఉల్లిపాయలు సన్నగా కోసుకోవాలి. వచ్చేసాడు రాడు. ఉల్లిపాయలు కోసేటప్పుడు ఎందుకు కల్లం నీళ్ళు విపరీతంగా వస్తాయి అబ్బా. కల్లం నీళ్ళు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉల్లిపాయలు కోసేటప్పుడు 3 టమాటాలు 2 పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాం. పొరట్లోకి బాగుంటుంది. టమాటా పచ్చిమిరకాయలు కూడా కోసుకున్నాం. ఇప్పుడైతే కర్రీ చేద్దాం పదండి. కూర చేయాలంటే పొయ్యి వెలిగించుకోవాలి. అది ముఖ్యం మిగులు. బండి కాగింది. నూనె వేసుకుందాం. 3 గంటలు నూనె వేసుకున్నాం. సరిపోద్ది 3 గంటలు నూనె. మేము వాడేది ఏంటండి మర్చిపోకండి. నూనె వేడెక్కింది. తాలింపు గింజలు వేసుకుందాం. ఒక ఎండుమిరకాయ అవి అట్టగానే ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయల పొగరు ఇంకా బాగలేదు కదా, ఇంకా వస్తున్నాం. ఉల్లిపాయలు ఎట్లా కోయాలండి? ఇందాకంటే మావిడంటే హెల్మెట్ పెట్టి కోసుకో అంట. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే బాగుంటుంది. గోల్డెన్ కలర్ రావాలి. అంతేనా? అంతే కదా, గోల్డెన్ కలర్ వస్తే కొంచెం బాగుంటుంది. ఉల్లిపాయ మగ్గిద్ది. ఉల్లిపాయలు వేగినాయి. టమాటాలు అయితే వేసుకొని తిప్పుదాం కొద్దిగా. ఉల్లిపాయలు టమాటాలు మగ్గాలి కాబట్టి సిమ్లో అట్లా పెట్టుకుందాం. కాసేపు సిమ్లో పెడితే కొంచెం టమాటా మగ్గిద్ది అనమాట. కాసేపు సిమ్లో పెట్టి అట్లా మగ్గనిద్దాం. కొద్దిగా అలా తిప్పుదాం, ఎందుకంటే కింద అడుగంటుకోకుండా అట్లా తిప్పుతూ ఉన్నాం. ఇప్పుడే అడుగంటకుండా ఉంటుంది. ఉల్లిపాయలు ఎప్పుడైనా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ప్రతి ఒక్కరే తెలుసులే, మళ్ళీ పెద్ద మీకు చెప్పి తీసుకుపుట్టేయటం దీనికి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే బాగుంటాయి. మరీ పచ్చిగా పచ్చివాసన రాకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా, మరీ ఎక్కువ కాదు, కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఉంటే పచ్చివాసన రాకుండా ఉంటాయి ఉల్లిపాయలు. చూసి ఆడ తెచ్చుకుంటాం. మేము 5గురు ఉన్నాం, సో 5 గుడ్లు వేసినంటే కలిపితే ఏంటంటే అవి ముక్కలు చిన్న చిదురు అయిపోతాయి. అట్లా వేసినంటే కలుపుకూడదు. కొద్దిగా మగ్గిన తర్వాత కలుపుకుంటే ఏంటంటే ముక్కలు పెద్దగా ఉంటాయి. అప్పుడే తినడానికి బాగుంటాయి గుడ్లు. అంతేనా? ఈ ఆడవాళ్ళకి ఏం తెలియదు, మగవాళ్ళు చెప్తేనే కదా. బాగుంది కదా కలరు. కర్రీ కలర్ బాగుంది కదా. టేస్ట్ ఎలా ఉండదో చూడాలిగా. కోడిగుడ్లు అయితే మగ్గినాయి. కారం వేసుకుందాం. 2 స్పూన్లు కారం అయితే వేసుకుందాం. ఎందుకంటే కారం ఎక్కువ తిన, కారం మంటైనా కానీ తినలేం. చికెన్కి, చేపలకి అట్లాంటి వాటికైతే కారం ఉంటే టేస్ట్ ఉంటుంది బాగా. ఈ కోడిగుడ్ల కర్రీ కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీ. ఉప్పు వేసుకుందాం సరిపడా. ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం. కర్రీ అయితే అయిపోయింది. స్టవ్ కట్టేసుకుందాం. కలర్ చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. టేస్ట్ చేద్దాం.